హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు అందరూ చాలా రోజులుగా ఎదురు చూస్తుండే ఏపీ టెట్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఏపీ టెట్ రిజల్ట్స్ యాక్చువల్గా మార్చ్ 16, 2018 రావాల్సింది. కానీ మంత్రి గారు అవైలబిలిటీలో లేని కారణంగా ఏపీ టెట్ రిజల్ట్స్ అనేవి మార్చ్ 19, 2018 రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మరి ఏపీ టెట్ రిజల్ట్స్ అనే వాటిని మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనం ఏపీ టెట్ రిజల్ట్స్ చూడాలి అంటే aptet.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ అనే లింక్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది ఏ విధంగా మనకి కనిపిస్తుంది అనేది మీకు డౌట్ గా ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఏం చేయొచ్చు, ఫస్ట్ మనం టెట్ రిజల్ట్ ని టెట్ వెబ్ పేజ్ అనే దాన్ని మనం ఓపెన్ చేసుకుంటే అందులో మనకి ఈ విధంగా ఫస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ దీంట్లో మనం ఈ రిజల్ట్స్ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఏం చేయాలా, మనం రిజల్ట్స్ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ని, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు గెట్ రిజల్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మనకు ఈ విధంగా రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదండి, మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మీ ఫోటో కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మీ ఫోటోతో పాటు మీ ఫాదర్స్ నేమ్ ఇవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పేపర్ 1 ఒకటే రాసింటే పేపర్ 1 మార్క్స్ అప్టైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎంతకి 150కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే పేపర్ 2 కూడా రాసింటే రెండు ఒకటేసారి వచ్చేస్తాయి. ఓన్లీ ఒక పేపర్ ఒకటే రాసింటే ఒక పేపర్ మార్క్స్ కనిపిస్తాయి. 2 పేపర్ రాస్తే 2 పేపర్ మార్క్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఎగ్జామ్ 150 మార్క్స్ ఉంటుంది. మరి 150కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అనే డీటెయిల్స్ కూడా మనకి అందులోనే కనిపిస్తాయి. అందులో ఫస్ట్, ఒకవేళ మీరు SC ST కేటగిరీకి చెందిన వాళ్ళు లేదా PH కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మీకు 150కి 60 మార్క్స్ వస్తే మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. ఒకవేళ 60 కన్నా తక్కువ వస్తే మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ కాదు. అలాగే BSc వాళ్ళైతే 150కి 75 మార్క్స్ రావాలి. 150కి 75 మార్క్స్ వస్తే మీరు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళైతే మీరు 150కి 90 మార్క్స్ రావాలి. 90 మార్క్స్ వస్తే మీరు ఏపీ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీరు ఎలిజిబుల్ కాదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ఈ ఇచ్చిన మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీకు ఏం అడ్వాంటేజ్ అంటే ఏపీ డిఎస్సి లో మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి కరెక్ట్ గా ఇన్నే మార్క్స్ వస్తే కొద్దిగా వెయిటేజ్ అనేది డిఎస్సి లో తగ్గుతుంది. అదే ఈ మార్క్స్ కన్నా తక్కువ వస్తే మనం డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ కాదు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏపీ టెట్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీ రిజల్ట్ కూడా చెక్ చేసుకోండి. అలాగే మీరందరూ కూడా పాస్ అయి ఉంటారు, అలాగే క్వాలిఫై అయి ఉంటారని ఆశిస్తూ, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ watching this video, and then please subscribe to BHASKARS area. Thank you.